రేయ్ ఇట్రా ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? ఇటు కొంచెం మతిపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వున్నావు కదా. ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నంది ఏంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే లేదు ఉండాలనే. ఉంటే తీసుకెళ్ళి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేయించుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. పొలం చూపించండి. తప్పైపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇట్లా పోయేది అవసరం లేదు. రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతిమరి పెదవా. తీసుకోండి. మేము పట్టుకుంటాం. రా. మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాను రా? వెదవైదాలు నువ్వు పట్టండి, చెట్లో దాచా. అలాగే అక్క, పట్టుకోండి. అదిగోనయ్యా ఆ పెద్దరాయి మీద చిన్నరాయి ఉంది. అక్కడి నుంచి అదిగో ఆ చిన్నరాయి మీద పెద్దరాయి ఉంది. ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే. మరి నా 25 ఎకరాలు? ఇదిగో మళ్ళీ 25 ఎకరాలు అంటావేమయ్యా స్వామి? నీది మొత్తం 5 ఎకరాలే. నన్ను అనవసరంగా ఇరికించు మధ్యలో. నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా? మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పొలంలో బండలు దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు. భూకంపానికి దొర్లయ్యా? లేదు, నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమే. ఏంట్రా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్పదెరిచాడు పూయరా. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా. ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము. నీ ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే బయలుదేరు. నా కొడుకు నాకు నాకెప్పుడు ఇచ్చావు? ఇది నాది. ఇచ్చాడు కదా, ఇది నా కొడుకు అయితే. నా కొడుకు పట్టుకోమనిస్తే